కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. కుర్చీ వివాదం మరోసారి కార్పొరేషన్ సమావేశాన్ని కుదిపేసింది. మేయర్కు మాత్రమే పోడియంపై కుర్చీ వేశారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వేయలేదు. భారీగా తన కార్యకర్తలతో ర్యాలీగా కార్పొరేషన్ ఆఫీసుకు చేరుకున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిలబడి నిరసన తెలియజేశారు. మైక్ తీసుకుని మాట్లాడటానికి ప్రయత్నించారు. ఆమెను వైసీపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా పోడియం వద్ద బైఠాయించారు. వైసీపీ టీడీపీ కార్పొరేటర్లు వాగ్వాదానికి దిగారు. ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో కార్పొరేషన్ సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. గత సమావేశంలో కూడా కుర్చీ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఈసారి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 144 సెక్షన్ కూడా విధించారు. అయితే ఎమ్మెల్యే మాధవిరెడ్డి భారీగా టీడీపీ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వచ్చారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల నిరసనలతో కడప కార్పొరేషన్ సమావేశంలో హైటెన్షన్ నెలకొంది. మేయర్ తీరుపై మండిపడ్డారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే డిప్యూటీ సీఎంకు కుర్చీలు ఎందుకు వేశారని ప్రశ్నించారు మాధవిరెడ్డి. అలాగే మేయర్ పక్కనే మహిళా ఎమ్మెల్యేకు కుర్చీ వేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు అవమానం జరగట్లేదా? 8 సంవత్సరాల నుంచి ఇద్దరు ఎమ్మెల్యేను పైలా గుర్తుపెట్టుకున్న ఈ మేయరు ఈ రోజు ఎందుకు కుర్చీ కింద పెట్టాడు? మహిళనన్నా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచామనా అంటే ఆయన ఇల్లు అనుకుంటున్నాడా? ఇది ఒక గవర్నమెంట్ కి సంబంధించింది. ఆయన ఇల్లు అనుకుంటున్నాడా? ఆయన ఈ యొక్క కేఎంసీ కార్పొరేషన్ ఆయన పేరు పెట్టి రాయించుకున్నాడా? ఆయన ఇష్ట ప్రకారం కుర్చీల పైన కుర్చీల కింద దించడానికి ఆయనకు విచక్షణ అధికారం ఉండాలి. మహిళలకు అవమానం జరగట్లేదా? 8 సంవత్సరాల నుంచి ఇద్దరు ఎమ్మెల్యేను పైలా గుర్తుపెట్టుకున్న ఈ మేయరు ఈ రోజు ఎందుకు కుర్చీ కింద పెట్టాడు? మహిళనన్నా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచామనా అంటే ఆయన ఇల్లు అనుకుంటున్నాడా? ఇది ఒక గవర్నమెంట్ కి సంబంధించింది. ఆయన ఇల్లు అనుకుంటున్నాడా? ఆయన ఈ యొక్క కేఎంసీ కార్పొరేషన్ ఆయన పేరు పెట్టి రాయించుకున్నాడా? ఆయన ఇష్ట ప్రకారం కుర్చీల పైన కుర్చీల కింద దించడానికి ఆయనకు విచక్షణ అధికారం ఉండాలి.